హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి రవ్వ దోశ. చాలా క్రిస్పీగా టేస్టీగా, అందులోకి ఉల్లిపాయ చట్నీని కూడా ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా రెడీ చేసుకోండి. క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ముందుగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి 1 కప్పు వరకు బొంబాయి రవ్వని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అదేనండి, ఉప్మాకి వాడుకుంటాం కదా, అదే రవ్వని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకోండి. ఇలా గోధుమ పిండి బియ్యం పిండి వేసుకోవడం ద్వారా దోశ మరింత క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. మనం రవ్వని ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో పెరుగు తీసుకోవాలి. ఇలా 1 కప్పు పెరుగు మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు పులిసిందైనా పర్వాలేదండి, లేదంటే మామూలుగా పులిసినా కూడా బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది. పులిసిందైతే మరింత బాగుంటుంది. నేనైతే ఇక్కడ నార్మల్ పెరుగే వేసుకున్నాను. ఇలా పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ తీసుకొని కొన్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఫస్ట్ 1/2 కప్పు వాటర్ పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సరి చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దానిపై మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు సెట్ అవ్వనిస్తే సరిపోతుంది. ఈలోగా మనం అందులోకి టేస్టీగా ఉండే ఆనియన్ చట్నీని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ పైన ఒక లోతున్న ప్యాన్ పెట్టేసుకొని అందులో 4 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఇక్కడ చట్నీలోకి సరిపడినన్ని ఎండుమిర్చిని వేసుకోవాలి. అంటే ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎండుమిర్చి పప్పులన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజు 3 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం ద్వారా ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా ఉడకడం కోసం వాటర్ వేసుకోవాలి. తర్వాత దానిపై మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. అందులో వాటర్ లేకుండా ఉల్లిపాయ ముక్కలు ఇలా డ్రై అయిపోయాయి కదా, ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ రవ్వని కలిపి పెట్టుకొని 15 నిమిషాలు అయిపోయిందండి. 15 నిమిషాల తర్వాత చూడండి, రవ్వ చక్కగా నానిపోయింది. ఇందులో ఒక 1/4 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం 2 చుక్కల వరకు ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో ఇలా తుడిచేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ని చల్లుకోవాలి. ఆ తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఒక గరిటె పిండిని ప్యాన్ పైన పోసుకొని ఇలా అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి.
చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో. దోశ వేసుకోవడానికి ఎప్పుడు మినపప్పు బియ్యం నానబెట్టుకొని చేసుకుంటాం కదా, ఇవి ఏమీ లేకపోయినా కూడా నానబెట్టే పని లేకుండా చాలా సింపుల్గా ఈ దోశల్ని ఇలా రెడీ చేసుకోండి. చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. దోశలోకి ఉల్లి కారం రెడీ చేసుకోవాలండి. ఒక చిన్న కప్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు కారము, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అంటే ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత 2 టీ స్పూన్ వరకే ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దోశలోకి కారం రెడీ చేసుకుంటున్నామండి. దోశ కొంచెం కలర్ చేంజ్ అయింది కదా, ఇలా కొంచెం కలర్లోకి వచ్చిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఉల్లి కారం దానిపైన వేసుకొని అంతటా కూడా అంటేలాగా అంటించుకోవాలి. ఇలా స్పూన్తో సెట్ చేసుకోవాలి. ఈ దోశ ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగైతేనే దోశలు క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతుంది. చూడండి, దోశ మనకి ఇక్కడ మంచి కలర్లోకి వచ్చింది. దీన్ని రెండో వైపు తిప్పుకునే పని లేదండి. ఇలా ఫ్రై చేసుకునే దోశని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ప్యాన్ పైన కొన్ని వాటర్ని చల్లేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకొని అందులో ఒక గరిట పిండి వేసుకొని అంతటి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ దోశ మంచి కలర్లోకి వచ్చింది. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత అందులో 2 చుక్కల ఆయిల్ వేసుకొని అంతటి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. 1 స్పూను ఉల్లికారం వేసుకొని అంతటి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో సెట్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీన్ని రెండో వైపు తిప్పుకునే పని ఉండదండి. ఒక సైడ్ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, దోశ ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే మంచి కలర్లోకి వస్తుంది, క్రిస్పీగా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకున్న దోశని ప్లేట్లోకి తీసుకోవడమే. మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు చల్లారిపోయాయండి. ఇలా చల్లగైన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 8-9 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పొట్టుతో సహా వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. చింతపండుని నానబెట్టొద్దండి, డైరెక్ట్ వేసుకోవచ్చు. లేదు మీకు ఇష్టమైతే నానబెట్టుకొనైనా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈలోగా మనం చట్నీలోకి పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం చిటపటలాడేటప్పుడు చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు పోపు రెడీ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్సీ పట్టుకున్న ఆనియన్ చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి ఇక్కడ ఒక సైడ్ పోపు కూడా రెడీ అయిపోయింది. రెడీ చేసుకున్న పోపుని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పోపుని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఈ చట్నీ చాలా బాగుంది. వేసుకున్న చింతపండు, ఎండుమిర్చి, కారం అనేది కరెక్ట్గా సరిపోయిందండి. స్పైసీగా తినారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం కారం తగ్గించి వేసుకోవాలి. అంటే ఎండుమిర్చిని తక్కువగా వేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలో కూడా చాలా సూపర్గా ఉంటుందండి. దోశ అనే కాదు, ఇడ్లీ, వేడి వేడి అన్నం, ఉప్మాలోకి చాలా బాగుంటుంది. ఇది అన్నిటిలో కూడా సూపర్ కాంబినేషన్ అండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న దోశల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న ఉల్లిపాయ చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన క్రిస్పీ ఉల్లికారం దోశ రెడీ అయిపోయింది.
చాలా సింపుల్ కదా రెడీ చేసుకోవడం. ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా ఈ దోశల్ని రెడీ చేసుకోవచ్చు. ప్రతిసారి మినపప్పు అలాగే బియ్యం యూజ్ చేయకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా రెడీ చేసుకున్నట్లయితే చాలా బాగుంటాయండి. ఇలా కట్ చేసుకొని చట్నీతో సర్వ్ చేసుకోవడమే. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.